Welcome back to my YouTube channel. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు. సో టుడే అయితే మళ్ళీ మేము వీడియో అయితే తీసుకొని వచ్చేసాము. సో ఈరోజు ఏంటంటే మనం కొల్లూరు డబుల్ బెడ్రూమ్ గురించి, ఇంకా నిజాంపేట డబుల్ బెడ్రూమ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. సో ఫస్ట్ అయితే కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్ గురించి. ఎవరికైతే కొల్లూరులోని డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయో వాళ్ళైతే వచ్చిన ముందు రాకముందు అయితే అందరూ ఇంకా రాలేదు రాలేదు అని అయితే చెప్పారు. ఇప్పుడైతే అక్కడ మొత్తం వర్క్ అనేది కంప్లీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు అయితే అక్కడ ఎవ్వరు కూడా వెళ్తలేరు. మొత్తం అయిపోయిన తర్వాత కూడా అక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మెయింటెనెన్స్, లిఫ్ట్ మెయింటెనెన్స్ అవన్నీ కట్టుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. సో ఎవరికైతే కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్లో వచ్చాయో మీరైతే ఆలోచిస్తున్నారేమో స్కూల్స్ కోసం అని చెప్పి, అడ్మిషన్స్ కోసం అని చెప్పి, ఇంకేమైనా ఫెసిలిటీస్ కోసం అని. కానీ అక్కడ కూడా మీకు ఉన్నాయి కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సైట్లో ఫెసిలిటీస్ అయితే. మీరైతే అక్కడ పోయి ఉండండి. ఒకవేళ అక్కడ వెరిఫికేషన్స్ అయ్యేటప్పుడు మీరు ఉండలేదు అని చెప్పి తెలిస్తే మాత్రం వాళ్ళదైతే మీరు వచ్చిన వాళ్ళకి కూడా క్యాన్సిల్ చేసేస్తారు. సో అది మీకే కదా నష్టం. కాబట్టి మీరు అయితే అక్కడ పోయి ఉండాల్సి వస్తుంది. ఇంకా నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ గురించి ఏంటంటే ఈరోజు ఇప్పుడు కొంతమంది అయితే డబుల్ బెడ్రూమ్స్ వచ్చిన వాళ్ళకి అయితే ఫ్రాడ్ కాల్స్, ఫేక్ కాల్స్ అనేవి అయితే వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీకు ఇలాగా వాటర్ వర్క్ ఇంకా మీటర్ వర్క్ చేపిస్తాము అని చెప్పి అయితే ఫ్రాడ్ కాల్ చేస్తున్నారు. ఎవరికి పైసలు వేయకండి. సో ఇదే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.